అందరికీ నమస్కారం. బ్రిక్స్ దేశాలు ఉన్నాయి కదా, బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా. ఈ బ్రిక్స్ దేశాలకు సంబంధించేసి రేపు జనవరి 1, 2026 నుంచి మన దేశం నాయకత్వం వహించబోతాం. ఈ బ్రిక్స్ దేశాల కూటమికి సంబంధించి మన దేశం నాయకత్వం వహించబోతాం. ఇప్పటికే అమెరికా చేస్తున్న ఓవర్ యాక్షన్ వల్ల చైనా అండ్ రష్యా తాట తీస్తానని చెప్పినాయి అమెరికాకి. ఇప్పుడు ఇండియా మీద కూడా భయంకరంగా ఆంక్షలు విధిస్తున్నాడు ట్రంప్. ఈ మూమెంట్లో అమెరికాతో కట్ చేయాలన్నప్పుడు అవకాశం ఇప్పుడు మన చేతుల్లో ఉంది. ఎందుకంటే బ్రిక్స్ దేశాలు ఇప్పుడు మనం చెప్పినట్టు వినాలి. ఎందుకంటే బ్రిక్స్ దేశాల కూటమి ఇప్పుడు మన నాయకత్వం కాబట్టి ఆటోమేటిక్గా అమెరికాకి ఏవైతే ఎక్స్పోర్ట్ చేస్తున్నామో, అమెరికా ఏవైతే ఇంపోర్ట్ చేసుకుంటున్నామో, ఇంపోర్ట్ చేసుకుంటున్నవి ఈ బ్రిక్స్ దేశాలే తయారు చేసుకోగలిగితే, లేదు ఈ బ్రిక్స్ దేశాలు వేరే దేశం నుంచి ఇంపోర్ట్ చేసుకోగలిగితే, అమెరికాకి ఎక్స్పోర్ట్ ఏవైతే చేస్తున్నామో అక్కడ వచ్చి అమెరికా కంట్రోల్ చేయగలిగితే, ఇలా చెప్పుకుంటూ పోతే ఆయిల్ కానీ బంగారం కానీ ఇవే అత్యంత క్రూషియల్ ఇక్కడ మారే అవకాశం అనేది ఉంది. సో ఈరోజు డివోషన్ ఛానల్లో నేను ఏం చెప్తున్నానంటే, రేపు 2026 జనవరి 1 తర్వాత ఈ బ్రిక్స్ దేశాలు కలగలిసి తీసుకున్న నిర్ణయాల వల్ల అమెరికాకి గట్టిగా దెబ్బ అయితే తగలటం ఖాయం. ఆ మూమెంట్ వాడు మరల ఆంక్షలు తెలిసిన కదా, పిచ్చోడి చేతిలో రాయి వాడు మరల ఆంక్షలు హడావుడి అంటాడు. ఆ మూమెంట్ ఇంటర్నేషనల్గా మరల కొంచెం ఫ్లక్చువేటెడ్ ఎక్కువ ఉంటుంది, ట్రేడింగ్ కానీ మార్కెట్లు కానీ అవన్నీ. ఈ మూమెంట్లో ఒక్కసారి ఇన్వెస్టర్లు అంతా బంగారు సైడ్ పడతారు, మరలా బంగారు రేటు భారీగా పెరిగింది. ఇది నా గెస్. ఐఎమ్ నాట్ లైసెన్స్డ్ ఎక్స్పర్ట్, బట్ యాజ్ ఎ జర్నలిస్ట్, యాజ్ ఎ అనలిస్ట్ ఒక అబ్జర్వేషన్ అని నాది చెప్తున్నా. జనవరి 1, 2026 నుంచి లెక్కేసుకోండి, కావాలంటే క్రాస్ చెక్ చేసుకోండి. ఇప్పటికే 1,39,000 చిల్లర ఉంది కాబట్టి 24 క్యారెట్ 10 గ్రాముల బంగారం గట్టిగా బంగారం అయితే పెరిగింది. నేను అనుకోవటం అయితే 2026 ఎండింగ్ నాటికి 2 లక్షలు మినిమం ఈజీగా వెళ్ళిపోయింది బంగారం. ఈలోపు సెప్టెంబర్, అక్టోబర్లో వచ్చిన ఆశ్చర్యం అయితే లేదు. బంగారం విషయంలో గత సంవత్సర కాలంగా నా ప్రిడిక్షన్స్ మొత్తం నిజమవుతూనే ఉంది. ఓకేనా? మరలా చెప్తున్నా, వెండికి సంబంధించి పెరిగిద్ది అన్నమాట నిజమే, బట్ పెరిగిద్దా తగ్గిద్దా అన్నప్పుడు మనం కరెక్ట్గా చెప్పలేకపోతున్నాం. అది నేను ఎప్పుడు క్లారిటీ ఇవ్వలేను. బట్ రిస్క్ కనుక ఫేస్ చేయాలనుకుంటే వెండి సైడ్ పోండి, సేఫ్ అనుకుంటే మాత్రం హ్యాపీగా బంగారం సైడే ఉండండి.